మీకును మీ కుటుంబస్తులకు అందరికీ మరొక్కసారి పితాపుత్ర పవిత్రాత్మ నామములో మనందరి యొక్క కుటుంబాలు బాగుండాలి అని తలస్తూ ఉన్నాను. అదేవిధంగా మన కన్నతల్లి కథోలిక శ్రీసభ ప్రధాన యాజకుడు ఆ యొక్క యాజకుల ప్లేస్లో దివ్యమైన బలిపీఠం ముందు దివ్య బలి పూజలో ప్రవేశ గీతం అయిపోయిన తర్వాత ఇలా అంటూ ఉన్నారు. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, తండ్రి దేవుడి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక అని. అది అనగానే మనమేమంటున్నాము అంటే, మీతోనూ ఉండునుగాక అని. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప రోజును బట్టి ఆ దేవాతి దేవుడికి మరణ సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్న ఒక దివ్య మందసం, హోలీ టబర్నకల్, అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఎప్పుడూ కూడా మనం మర్చిపోదు. ఎందుకంటే లూకాసు వార్త 1:43 అమ్మ మరియ తల్లి దేవుడి తల్లి అని ఆ దేవాతి దేవుడే తన ప్రియమైన ముద్దు బిడ్డగా, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలిగా, యేసు ప్రభువారికి తల్లిగా ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రిని మర్చిపోవద్దు, కుమారుని మర్చిపోవద్దు, పరిశుద్ధాత్మ దేవుని మర్చిపోదు. ఈ దేవాతి దేవుడికి జన్మనిచ్చిన, ఈ లోకంలోకి తీసుకొచ్చి రక్షణ ప్రణాళికలో అతి ముఖ్యమైన పాత్ర ధరించిన అమ్మ మరియ తల్లిని కూడా మధ్యవర్తిత్వ ప్రార్థన అసలే మర్చిపోవద్దు అని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, ఆ దేవాతి దేవుడి యొక్క కృపానుగ్రహము చొప్పున మనము మన కుటుంబాలు ఎల్లవేళలా ఆనందముతో, శాంతితో, సమాధానముతో, ఆరోగ్యముతో, ఇదిగో 30 60 100 యేసు సర్వ శక్తివంతమైన నామంలో దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.